యేసుక్రీస్తు వారు ఎందుకొరకు వచ్చారంటే రోగములో ఉన్న వారిని బాగు చేయడానికి యేసయ్య వచ్చాడు. ఏ బలహీనతలో ఉన్నవారైనా, ఏ స్థితిలో ఉన్నవారైనా యేసయ్య ఎదుకు వస్తే, నా యేసయ్య ఎటువంటి వాడో తెలుసా? ఆయన బాగు చేసేదేవుడు, ఆయన స్వస్థపరిచేదేవుడు, ఆయన ప్రతి ఒక్క వ్యక్తిని తాకి ముట్టి స్వస్థపరిచేదేవుడు. యేసుక్రీస్తు వారు ఆయన పరిచర్య చేసే దినములలో మీరు గమనించి చూడండి, అనేకులు ఆయన యొద్దకు వచ్చారు. కుంటివారు, గుట్టివారు, అనేక రోగములు కలిగిన వారు యేసయ్య యొద్దకు వస్తే యేసుక్రీస్తు వారు వారిని ముట్టాడు. పిల్లరా, రోడ్డు ప్రక్కన కూర్చున్న భిక్షగాడు అడుగుతూ ఉన్నాడు, దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తిని ముట్టి స్వస్థపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ యేసుక్రీస్తు వారు రాకను గూర్చి అనేక పర్యాయములు విన్నాం. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఉదయకాల సమయంలో ఆల్మోస్ట్ మధ్యాహ్నం అవ్వబోతా ఉంది. కొద్ది నిమిషాలు మాత్రమే, ఎందుకంటే ఎక్కువ సమయం కాకుండా కొద్ది నిమిషాలు మాత్రమే క్రీస్తు యొక్క జననములో ఉన్నటువంటి ఒక 7 విశిష్టతలను నేను త్వరగా చూపించడానికి ప్రయత్నం చేస్తాను. 7 అనగానే 7 పదులు 70 నిమిషాలు వేసుకోవద్దు, 7 5లు వేసుకోండి. 35 minutesలో ఐ ట్రై టు కంక్లూడ్ మై సర్మన్. ఓకే, నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క జననములో ఉన్నటువంటి మొట్టమొదటి ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క జననము ఆశ్చర్యమైన జననము. ఏ జననం ఇది? ఇంగ్లీష్లో హీ ఈజ్ వండర్ఫుల్, ఆయన ఆశ్చర్యకరుడు, మానవుని యొక్క ఊహలకు అందనవాడు. అందుకనే మన తలంపులు వేరు, దేవుని యొక్క తలంపులు వేరు. నీ ఆలోచన వేరు, దేవుని ఆలోచన వేరు. నా దేవుడు నాలాంటి వాడు కాదు, నా దేవుడు నాలాంటి వాడు కాదు, నా దేవుడు నేను జీవించిన విధానంలో జీవించిన వాడు కాదు, నా దేవుడు ప్రత్యేకమైన వాడు. ఆయన మానవ రూపేణ ఈ లోకానికి వచ్చినా కానీ ఆయన జననం ప్రత్యేకమైనటువంటి జననం. అది ఆయన ఆశ్చర్యకరుడు. ఎటువంటి వాడు ఆయన? ఆశ్చర్యకరుడు. యేసుక్రీస్తు వారు పులారా పరిశుద్ధ బైబిల్ గ్రంథం లూకాసు సువార్త 2వ అధ్యాయము 47వ వచనాన్ని చూడండి దయచేసి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం లూకాసు సువార్త 2వ అధ్యాయము 47వ వచనాన్ని ఒక మాటను మనం గమనిద్దాం. దేవుని యొక్క వాక్య విధంగా సెలవిస్తా ఉంది. 47వ వచనం, ఆయన మాటలు వినిన వారందరూ ఆయన జ్ఞానమునకు ప్రత్యుత్తరములకు విస్మయమందిరి. సో యేసుక్రీస్తు వారు దేవాలయములకు వెళ్ళి వారితో మాట్లాడుతున్న వేళ పిల్లరా క్రీస్తు యొక్క జ్ఞానమును బట్టి వారు ఏమయ్యారు? వారు విస్మయం పొందారు, వారు ఆశ్చర్యపోయారు. నా దేవుడు ఆశ్చర్యకరుడు. ప్రియమైన బిడ్డలారా, ఎటువంటి వాడు నా దేవుడు? చెప్పాలా? ఎటువంటి వాడు? అందరు నోరు తెరిచి చెప్పాలి, ఆశ్చర్యకరుడు. హీ కెన్ డూ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్. మన జీవితాల్లో పిల్లరా అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు ఆయన. యేసుక్రీస్తు వారు సముద్రం మీద వెళుతూ ఉన్నప్పుడు, పయనిస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు గాలి తుఫాను సముద్రం మీద లేచినప్పుడు ఒక్కసారి అలల చేత ఆ నావ కొట్టబడుతున్నప్పుడు వారు మునిగిపోతున్నామని వారు కేకలు వేస్తూ, ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ప్రభుని అడిగినప్పుడు ప్రభు అంటాడు, గాలిని సముద్రమును నిమ్మళపరిచిన వెంటనే శిష్యులు అంటారు, ఈయన ఎట్టివాడో గాలియు సముద్రము ఈయనకు లోబడుచున్నది అంటారు. దే అస్టానిష్డ్, వారు ఆశ్చర్యపోయారు ప్రభు యొక్క కార్యమును చూసి, ప్రభు జరిగించిన అద్భుత కార్యములను చూసి. యేసుక్రీస్తు వారి భూమి మీద జీవించినప్పుడు బ్రదరా ఆయన ఆశ్చర్యమైన కార్యాలు ఈ లోకంలో చేశాడు. ఎందుకొరకు యేసుక్రీస్తు వారు ఆశ్చర్యమైన వాడు అంటే ఆయన జననము ఆశ్చర్యమైనది, ఆయన మరణము ఆశ్చర్యమైనది, ఆయన పునరుద్ధరణ ఆశ్చర్యమైనది, ఆయన జరిగించిన పరిచర్య, ఆయన బోధించిన బోధా విధానం ఆశ్చర్యమైనది. ఈ ప్రపంచాన్ని స్వాధీనపరుచుకోవాలని అనేక మంది చక్రవర్తులు బయలుదేరారు కదా. ద గ్రేట్ అలెగ్జాండర్ గురించి మనం చదువుకున్నాం కదా. ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచం అంతటిని జయించాడు 28వ ఏటనే. అతను మాట్లాడుతూ అతను చెప్పిన మాట ఏమిటంటే, 3 భాగాలు నీళ్లుండి 1 భాగం మాత్రమే భూమి ఉంది, ఈ 1 భాగం భూమిని జయించాను. 3 భాగాలు భూమి ఉండి 1 భాగం మాత్రం నీళ్లుంటే ఎంత బాగుండేది. లేదా దేవలోకానికి ఒక నిచ్చెన ఉంటే దేవలోకాన్ని కూడా నేను జయించేవాడిని కదా అన్నాడు. 1 దోమకాటుకి మరణించాడు. ప్రపంచాన్ని స్వాధీనపరుచుకొని అతను చెప్పిన మాట ఏమిటంటే, ఇంత జయించిన నా కత్తి దాహము తీరలా. అనేక మంది చక్రవర్తులు బయలుదేరారు, అనేక మంది గొప్పవారి లోకంలో బయలుదేరారు.
వారు బయలుదేరి ప్రియులారా యుద్ధాలు చేసి చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోయారు. యేసుక్రీస్తు వారు ఏం యుద్ధాలు చేయాల, యేసుక్రీస్తు వారు ఆయన లేకపోతే ఎవరిని ఓడించడానికి ప్రయత్నం చేయాల. బట్ కానీ యేసుక్రీస్తు వారి యొక్క బోధన ఇప్పటికీ కూడా ఆశ్చర్యం అనిపించడానికి గల కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు నేర్పించిన పాఠం ఏమిటంటే మన శత్రువుని సైతం ప్రేమించడం. శత్రువుని సైతం ప్రేమించడం. మదర్ తెరిస్సా గారు చనిపోయే నాటికి సొంత గృహం కూడా లేదుగా. ఇప్పటికి కూడా భారతదేశం ఎక్కడి నుంచో వచ్చాను ఆవిడ్ని తల్లిగా గౌరవిస్తుందే. సొంత గృహం లేదు. సహజంగా మనం అనుకుంటాం ఈ లోకంలో గౌరవం దక్కాలంటే చర్చికి వచ్చినప్పుడు రేంజ్ రోవరో లేకపోతే మంచి కారు, మంచి బిల్డింగు, మంచి బట్టలు వేసుకుంటే మనం చరిత్రలో నిలబడిపోతాం అనుకుంటాం. అక్కర్లే. వాటన్నిటికంటే మంచి వ్యక్తిత్వం, ఎదుటివారు ప్రేమించే స్వభావం ఉంటే చాలు చరిత్రలో మనం నిలిచిపోతాం. అనేక మంది మరణిస్తూ ఉన్నారు యేసయ్యను ఎరక్క. అనేక మంది ఈ లోకంలో ఎదుటి వారిని ప్రేమించలేని స్థితిలో ఉన్నారు. యేసుక్రీస్తు వారు ఎందుకు ఆశ్చర్యమైన వాడంటే, యేసుక్రీస్తు వారు చెప్పిన విధానం ఏమిటంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పారు. క్రైస్తవ్యం అంతా అదే. క్రైస్తవ్యాన్ని లేదా పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ప్రభు చెప్పిన మాట ఒకటే. 2 విషయాలు యేసుక్రీస్తు వారు చెప్పారు. ఒకటేమో నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నారు. రెండవది ఇతరులని క్షమించమన్నారు. ఈ 2 విషయాలు. యేసుక్రీస్తు వారి యొక్క జననం ప్రియులారా ఆశ్చర్యమైన జననం. నా దేవుడు ఆశ్చర్యకరుడైతే నా జీవితంలో ఆశ్చర్యాలు చేయలేడా? ఈ రోజున దేవుని సన్నిధిలో కూడి ఉన్న నీవు దేని నిమిత్తమైనా కనిపెడుతూ ఉంటే, దేని నిమిత్తమైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో, దేని నిమిత్తమైతే దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఉన్నావో దానిని ప్రభువారు జరిగించలేడా? ప్రభువారు అద్భుత కార్యాన్ని చేయలేడా? ఆశ్చర్యకరుడైన నా దేవుడిని కలిగి ఉన్న నేను నా జీవితంలో దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయలేడా? డెఫినెట్లీ హీ కెన్ డూ ఇట్. ఆయన చేయగలడు. క్రీస్తు యొక్క జననములో ఉన్నటువంటి మొట్టమొదటి విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ప్రియులారా ఆయన జననము ఆశ్చర్యమైనటువంటి జననం. నెంబర్ 2 రెండవ సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తు వారి యొక్క జననము యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం ఆయన ఆశ్చర్యకరుడు అని చూసాం. రెండవది యేసుక్రీస్తు వారి యొక్క జననములో ఉన్న రెండవ విశిష్టత ఏమిటంటే, యేసుక్రీస్తు వారి యొక్క జననం ఎటువంటిదంటే అభయమునిచ్చిన జననం. చెప్పాలి ఏమిటది? గట్టిగా చెప్పాలా? అభయం అంటే ఏమిటి? హామీ ఇవ్వడం, ధైర్యపరచడం కదా. యేసుక్రీస్తు వారి యొక్క జననములో ఉన్న రెండవది ఏంటి? రెండవ ఆశీర్వాదం ఏమిటి? యేసుక్రీస్తు వారు నాకు ఒక అభయాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారు నాకు ఒక వాగ్దానాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారి లోకములోనికి వచ్చి ఆయన చేయబోయే కార్యమును చెప్తూ అంత మాత్రమే కాదు, ఆయన అద్భుతమైనటువంటి అభయాన్ని నాకు ఇచ్చిన దేవుడు ఆయన. లూకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియచేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. సో యేసుక్రీస్తు వారు ఎవరి కొరకు పుట్టినాడు? మన కొరకు పుట్టినాడు. ఈ బోర్న్ ఫర్ మీ. ఆయన నా కొరకు జన్మించాడు. నన్ను రక్షించడం కొరకు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించారు. ప్రియులారా యేసుక్రీస్తు వారి యొక్క జననము ఎందుకు అంత విశిష్టమైనదంటే, యేసుక్రీస్తు వారు ఆయన కొరకై జన్మించలా, నీ కొరకు నా కొరకు జన్మించాడు. జన్మించడం మాత్రమే కాదు, ఆయన నీకు నాకు మనందరికీ అభయమునిచ్చాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనం మనం చూస్తున్నప్పుడు, ఆకాశమందు భూమి యందు నాకు సర్వాధికారం ఇవ్వబడిందని ప్రభు జ్ఞాపకం చేస్తూ శిష్యులతో అంటాడు, ఇదిగో సదాకాలము నేను మీతో తోడై ఉండేదను. వాట్ ఏ వండర్ఫుల్ ప్రామిస్. దేవుని యొక్క తోడు కంటే ఈ లోకంలో ఎవరు తోడు ఉండగలరు? భర్త కానీ, భార్య కానీ, బిడ్డలు కానీ కొంత మట్టుకు మాత్రమే తోడుంటారు. మన దేవుడు అంటాడు, నేను సదాకాలము నీకు తోడై ఉండేదను. దేవుని స్తోత్రం కలుగును గాక. విడిచిపెట్టే దేవుడు కాదు. పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయని, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయని, జీవితంలో కొన్నిసార్లు మనము దిగజారిపోయిన స్థితిలో ఉన్నాయని ఈ లోకంలో ఉన్నవారు విడిచిపెడతారేమో, కానీ నా యేసయ్య విడిచిపెట్టే దేవుడు కాదు. పరిస్థితులతో పని లేదు నా యేసయ్యకి. నువ్వు యేసయ్య వద్దకు రాగలిగితే చాలు. నువ్వు ఎటువంటి వాడైనా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల మధ్యలో ఉన్నా, నా యేసుక్రీస్తు వారు వాగ్దానము చేసి నిన్ను నిలబెట్టే దేవుడు. ఆయన విరిగి నలిగిన హృదయాన్ని బాగు చేస్తానంటే ఖచ్చితంగా బాగు చేస్తాడు.
నీ కుటుంబాన్ని నేను కడతానంటే ఆయన ఖచ్చితంగా కడతాడు. తోడుగా ఉంటానని వాగ్దానం చేస్తే ఖచ్చితంగా తోడుగా ఉంటాడు. అందుకని ఎబ్రీ పత్రికలో అంటాడు, మాట ఇచ్చి తప్పుటకు నేను నరుడు వంటి వాడను కాను అంటాడు. నా దేవుడు అభయమనిచ్చాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం నేర్చుకోవలసిన పాఠం అదే. నా దేవుడు మొట్టమొదటిగా ఆయన ఆశ్చర్యకరుడు. నా జీవితంలో నా కుటుంబాలు ఆశ్చర్య కార్యాలు చేయగలడు. ఐ జస్ట్ బిలీవ్. మై బైబుల్ సేస్, మై గాడ్ సెడ్, నా దేవుడు నాతో చెప్పాడు, నా దేవుడు నాతో వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడు. పరిస్థితులతో నాకు పని లేదు. పరిస్థితులు ప్రతికూలంగా ఉండొచ్చు. పరిస్థితులకు మించిన దేవుడు నా దేవుడు. పరిస్థితులని ఆయన ఆటంకాలను ఆశీర్వాదంగా మార్చగలిగిన దేవుడు ఆయన. జస్ట్ బిలీవ్ ఆన్ హిమ్. ఆయన యందు నమ్మిక ఉంచగలగాలి. యేసుక్రీస్తు వారి యొక్క జననము అభయమనిచ్చింది నాకు. పాడైపోయిన నా జీవితాన్ని, నిరాశ నిస్పృహల మధ్యలో ఉన్న మా జీవితాన్ని ఆయన బాగు చేసి, నీవు నా కుమారుడు, నా కుమార్తెవే అని ఆయన వాగ్దానం చేశాడు. ప్రభువారు అద్భుతమైన మాట అంటాడు. ఆయన అంటాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని పెళ్లగించగలిగిన వాడు ఎవడు అంటాడు. దేవుని యొక్క హస్తములో మనల్ని భద్రపరిచాడు. అంతకంటే గొప్ప వాగ్దానం మనకి ఏం కావాలి? యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం ప్లీజ్. దేవుని యొక్క వాగ్దానాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఈ మాట అంటాడు. 41వ అధ్యాయము 10వ వచనము. భూదిగంతముల నుండి నేను పట్టుకొనిన దానా, పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు ప్రభువారు లేదా తండ్రి అయిన దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం, ఆయన చెప్పుచున్న లేదా ఆయన జననములో ఉన్నటువంటి అద్భుతమైన ఘట్టం ఏమిటంటే ఆయన అంటాడు, నేను నీకు తోడై ఉండేదను, భయపడకమంటాడు. ఆనాడు గొల్లల యొద్దకు దేవదూత వచ్చి వారితో చెప్పిన మాట వారు భయపడిపోయారు. ప్రభు అన్నాడు, భయపడకుడి. ప్రభు పంపిన వర్తమానం వారికి తెలియచేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. నెంబర్ 3, మూడవ సత్యం ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క జననములో ఉన్నటువంటి మూడవ విశిష్టమైన లేదా మూడవ ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే ఆయన జననము ఆనందదాయకమైన జననం. మొట్టమొదటిది ఏమిటి? ఆశ్చర్యమైన, చెప్పాలి నాతో కలిసి, ఏ జననం అది? ఆశ్చర్యమైన జననం. రెండవది అభయమునిచ్చు, అందరు నోరు తెరవాలా, హర్షిత నువ్వు చెప్తలే, అభయమునిచ్చు జననం. మూడవది ఆనందదాయకమైన జననం. సో యేసుక్రీస్తు వారు వాస్తవానికి లోకానికి రావడానికి గల లేదా యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు లేదా ఆయన జననములో ఉన్నటువంటి మూడవ విశిష్టమైన సంగతి ఏమిటంటే నా యేసయ్య ఎందుకొరకు వచ్చారంటే నాలో ఆనందాన్ని నింపడానికి వచ్చాడు. హీ కేమ్ టు గివ్ జాయ్ టు ద వరల్డ్. ఈ లోకములో పిల్లరా సంతోషము లేక సమాధానము లేక నలిగిపోతున్న వారికి పిల్లరా, సంతోషము లేక సమాధానము లేక కృంగిపోతున్న వారికి నా యేసయ్య సమాధానం ఇవ్వడానికి ఆయన వచ్చాడు, సంతోషమని ఇవ్వడానికి వచ్చాడు. నీ నా జీవితంలో పిల్లరా ఆయన ఆనందమని ఇవ్వడానికి వచ్చాడు. అందుకని దేవుని యొక్క వాక్యములో రాస్తూ ఇదే లూకాసు వార్తల 2వ అధ్యాయము 11వ వచనం చూడండి, 10వ వచనం. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. సో దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని జ్ఞాపకం చేస్తూ ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. చాలాసార్లు సంతోషాన్ని మనం ఎక్కడ ఎత్తుకుంటాం? మెటీరియల్స్లో వెతుక్కుంటాం. కొంచెం ఖరీదైన బట్టల్లోనూ, లేకపోతే ఇంకేదన్నా, ఎవరైనా ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారు, ఉద్యోగం వచ్చిందనుకో మళ్ళా సంతోషం ఉండదు. ₹1,00,000 ఉద్యోగం చేసేవాడిని కూడా అడిగి చూడండి, నువ్వు హ్యాపీగా ఉన్నావంటే 1,00,000 2 లక్షలు వస్తే బాగుండు అంటాడు. ఈ భూమి మీద ఒక మాట చెప్పని ఏమనుకోబాకండి మీరు, ఈ భూమి మీద
అసంతృప్తితో బ్రతికే జీవి ఏదైనా ఉందంటే అది మనమే. ఏదున్నా తృప్తి ఉండదు. నేను చెప్తుంటా అప్పుడప్పుడు, జ్ఞాపకం ఉందా మీకు? వాడెవడో సైకిల్ కావాలి దేవా అని ప్రార్థన చేస్తున్నాడంట. సైకిల్ ఇచ్చాడు దేవుడు. సైకిల్ ఇస్తే అంతటితో ఆగాడా? సైకిల్ దొక్కాలంటే కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, దీనికి మోటార్ కావాలని అడిగాడట. పోతే పోయిందో మోటరే కదని మోటార్ ఇస్తే మోటార్ వేసుకుని రుర్రును పోతున్నాడట. సరే అందరితో ఉండి కొద్ది రోజులు ఆగినాక మోటార్ ఉంది కానీ దీని మీద నీడ ఉంటే బాగుండు అనుకున్నాడట. అప్పుడు ఏమైంది? కారు వచ్చింది. కారు వస్తే అంతటితో ఆగాడా? దీనికి చుట్టూరు ఎయిర్ బ్యాగులు ఉండాలా, దీని కింద నుండి పొగలు రావాలా, లేకపోతే ఏసీ చల్లగా ఉండాలా, లేకపోతే ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక అందరితో ఆగాడా? దేవుడు ఇస్తే ఆగలా. ముందు ఒక సింబల్ ఉండాలా, పైకి సర్కిల్ టైపులో బెంజ్ టైపులో ఉండాలా, BMW ఉండాలి. కొంతమందికి లోగోస్ పిచ్, అదేంటి పిచ్చో నిజం. మానవ జీవితంలో ఏది ఉన్నా తృప్తి లేదు. ప్రభు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే నీకు కలిగిన దానితో సంతృప్తిగా జీవించాలి. యు మస్ట్ బి హ్యాపీ విత్ వాట్ గాడ్ హెస్ గివెన్ టు యు. దేవుడు నీకు అనుగ్రహించిన దానిని బట్టి సంతోషించాలి. ఈ లోకంలో ధనములో కానీ, బంగారంలో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ దేనిలో సంతోషం దొరకదు. నా యేసయ్య యందు నీకు కలిగిన దానితో నువ్వు సంతోషించాలి. నేను చాలా కాలం క్రితం నేను ఇంజనీరింగ్ చేసేటప్పుడు కాకినాడలో ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు కానీ కోకిలా రెస్టారెంట్ అనే ఒక రెస్టారెంట్ ఉండే. దానిలో సప్లయర్గా పనిచేసాను. నేను అప్పుడు పాలిటెక్నిక్ ఇంజనీరింగ్ చేస్తాను. ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. పార్ట్ టైం జాబులు, చాలా పేద కుటుంబం నుంచి వచ్చా పని చేసుకుంటూ ఉండేవాళ్ళం. సరే పార్ట్ టైం జాబులు, ఈవినింగ్ 4 o'clock కాలేజ్ అయిపోద్ది, 5 o'clock డ్యూటీ ఎక్కాలి, 5 to 11 o'clock వరకు హోటల్ మూసేసిన దాకా డ్యూటీ చేసేవాడిని. నేను మా చెల్లిని తమ్ముడిని చదివిస్తూ ఉండేవాడిని, కొంచెం బాధ్యతలు మీద ఉండేవి. సరే ఆ కోకిలా రెస్టారెంట్లో ఆ హోటల్కు ఉన్న స్పెషాలిటీ ఏమిటంటే ఒక నోటీస్ బోర్డు ఉంటుంది ఎంట్రన్స్లోనే. ఆడు భలే రాశాడు, చాలా కాలం అయింది నేను మర్చిపోయాను కానీ అతను ఏమని రాశాడంటే ఆ కంటెంట్లో కొన్ని పదాలే చెప్తా. అతను ఏమంటాడంటే చెప్పులు లేనందుకు దుఃఖపడబాకు, భగవంతుడు కాళ్ళు ఇచ్చినందుకు సంతోషించు. కారు లేనందుకు దుఃఖపడబాకు, దేవుడు నీకు బండి ఇచ్చినందుకు ఆనందపడు. ఇప్పుడు ఉందో లేదో ఎప్పుడన్నా కాకినాడ వెళితే ఆ కోకిలా రెస్టారెంట్కి వెళితే చూడాలని నాకు ఆశ ఉంది. అప్పట్లో కెమెరాలు ఇవన్నీ లేవు, లేకపోతే ఒక ఫోటో తీసుకొని దగ్గర పెట్టు. మళ్ళీ రాశాడు, ఒక 10 పాయింట్లు రాశాడు. లేని దానిని గుర్చి దిగులు పడదు, ఉన్నదానితో కలిగి ఉన్నదానితో సంతోషపడాలి. మన ప్రాబ్లం ఏమిటంటే ఏది లేదో దాన్ని గురించి ఆలోచన చేస్తా ఉన్నటువంటి హ్యాపీ మూమెంట్స్ని కోల్పోతాం. అర్థమైందా నా మాట? అర్థమైందా? కొంచెం కష్టంగా ఉన్న ఇది సత్యం, కొన్నిసార్లు జీర్ణించుకోలేకపోయినా ఇది సత్యం, నువ్వు అంగీకరించాల్సిందే. ప్రాబ్లం ఏమిటంటే ఏది లేదో దాని గురించి ఆలోచన చేస్తాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆరోగ్యం, ఈరోజు దేవుడు ఇచ్చిన మనకు సంతృప్తి, ఈరోజు దేవుడు మనకిచ్చిన ఆనందము, దేవుని సన్నిధిలో ఆయన మనకు అనుగ్రహించిన దానిని మర్చిపోయి లేని దాని కొరకు ప్రాకులాడుతూ ఉన్నది వచ్చేది అన్నిటిని కోల్పోతాం. చివరికి అసంతృప్తిగానే పెట్టెలోకి వెళ్ళిపోతాం. యేసు రక్తమే జయం. ఎక్కడికి వెళ్ళిపోతాం? పెట్టెలోకి. ఎట్లా? అసంతృప్తిగానే, తృప్తి లేనే లేదు. ప్రభువారు ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడంటే హీ కేమ్ టు గివ్ ఎ జాయ్ టు యూ. హీ కేమ్ టు బ్రింగ్ ఎ జాయ్ టు ద వరల్డ్. ఈ లోకానికి సంతోషం ఇవ్వడానికి వచ్చాడు. ఈ లోకంలో సంతోషము చేత నింపడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఒకవేళ సంతోషము కరువై ఉంటే, సమాధానము కరువై ఉంటే నా యేసుక్రీస్తు వారు చేసిన వాగ్దానాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభువారు అంటాడు నేను నీకు సంతోషమును సమాధానమును అనుగ్రహిస్తానని ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. 1 తిమోతి 6వ అధ్యాయము 6వ వచనం. ఎక్కువ రెఫరెన్స్ నేను చూపించను, కారణం ఏమిటంటే మిమ్మల్ని త్వరగానే ఇంటికి పంపించాలని నేను ఆశపడతా ఉన్నాను. మీరు కూడా అదే ఆశతో వచ్చారని నేను అనుకుంటూ ఉన్నాను. 6వ అధ్యాయం 6వ వచనం ప్లీజ్. సంతుష్టి సహితమైన దైవ భక్తి, సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమైనది. మనం ఈ లోకంలోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకొని పోలేము. అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. ఏటితో తృప్తి పడాలా? అట్లా ఉంటావా? ఇప్పుడు ఉదాహరణకి 2 ఫ్లోర్ల బిల్డింగ్ కట్టామనుకో, పునాది గట్టిగా లేకపోయినా ఇంక 2 ఫ్లోర్లు వేయాలని చూస్తాం, పక్కన ప్లాట్ కూడా కొనాలని చూస్తాం. అంటే కలిగిన దానితో సంతృప్తి చెందలేము. సంతుష్టికరమైన జీవితం కావాలి. సంతుష్టి సహితమైన దైవభక్తి
గొప్ప లాభదాయకమైనది, గొప్ప లాభదాయకమైనది. అంతేకాదు, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో, ఎప్పుడైనా ఇటువంటి ఆలోచనలు వచ్చినప్పుడు మత్తయి సువార్త 6వ అధ్యాయాన్ని చదవండి, మనకు స్పష్టంగా అర్థమైపోద్ది. ద గ్రేట్ అలెగ్జాండర్ చచ్చిపోయేటప్పుడు ఒక మాట చెప్పాడు కదా, నన్ను డెడ్ బాడీ తీసుకుపోయేటప్పుడు 3 పనులు 4 పనులు చేయమన్నాడు. ఒకటేమో ఏం చేయమన్నాడు, డెడ్ బాడీని, నా బాడీని ఎవరు మోయాలా? వైద్యులే మోయాలి. ఎందుకంటే నా ప్రాణాన్ని కాపాడడం వైద్యుల చేతిలో కూడా లేదు. ఈవెన్ డాక్టర్స్ కెనాట్ సేవ్ మై లైఫ్, కాబట్టి వాళ్ళే నా పెట్టి మోయాలి. రెండోది, డబ్బులు పైకి చల్లాలా, ఎందుకంటే డబ్బు ఏమి నన్ను కాపాడలేకపోయింది. మూడవది, నా చేతులు పెట్టెలో నుండి బయటికి పెట్టాలా. ఎందుకయ్యా అంటే నేను ఖాళీ చేతులతో వచ్చాను, ఖాళీ చేతులతోనే ఈ భూమి మీద నువ్వు ఎంతైనా సంపాదించు, ఎన్ని కోట్లైన ఆస్తి సంపాదించు, వాటిలో ఏది నీకు రాదు. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటా, కొన్నిసార్లు అమెరికన్ ఫిలాసఫీ నాకు చాలా నచ్చుతుంది. పిల్లలకి తండ్రులు సంపాదించింది పిల్లలకి ఈరు, ఆయన చదివించిన వరకే వాడి పని. వాడు 12-15 సంవత్సరాలు వచ్చేసరికి వాడికై వాడు కష్టపడి చేసుకోవాలా, రూపాయి కూడా ఈడు, ఇచ్చిన అప్పే. అర్థమైందన్న మాట. కొడుక్కి 15 సంవత్సరాలు దాటిన తర్వాత ఏదైనా పెట్టాడంటే అది అప్పు కిందే లెక్క, నాకు ఎప్పుడు ఇస్తామని అడుగుతాడు ఫాదరు. మనమైతే ఆడికి పెళ్ళైనా ఎదురు పెట్టాల్సిందే, ఆడికి పెళ్ళైనా వాళ్ళకి ఎదురు పెడతానే ఉంటాం. అక్కడ అటువంటి సిస్టమ్ లేదు. నేను ఒక బ్రదర్ని అడిగాను, అన్న మీ కొడుకు ఇల్లు లేదు కదా, ఇల్లు కొనుక్కోవడానికి చాలా కష్టపడుతున్నాడు, నీకేం 90 ఏళ్ళు వచ్చాయి, ఏం చేసుకుంటావు, నువ్వు ఇల్లు ఇవ్వచ్చు కదా ఆయనకంటే. ఇది నా ఇల్లు, ఇట్స్ మై హౌస్, నేను కష్టపడి సంపాదించుకున్నా, నా కొడుక్కి ఈనో. ఒకవేళ నేను చనిపోయిన తర్వాత ఒకవేళ నేను వీలు రాస్తే కొంత ఇస్తాను, కానీ ఆడికై ఆడు కష్టపడి సంపాదించుకోవాలా. మనమైతే ఏం చేస్తాం, నువ్వు ఉంచుకోరా, నేనే ఏడకోసం పోయి రెంట్కుంటా, పెద్ద త్యాగశీలు మనమైతే మాత్రం కదండి. ఆ మధ్య ఎవరు ఆస్తిని అంతటిని పంపేసరికి తల్లి అడ్డమైపోయి ఎక్కడ వనస్థలిపురం, కరీంనగర్ చాలా ప్రాంతాలు వనస్థలిపురం శ్మశాన వాటికలో తల్లిని విడిచిపెట్టిపోయారు. ఎవరో వచ్చి, ఏమమ్మా ఇక్కడ ఉన్నావంటే 4 కొడుకులు ఉన్నారండి, ఆస్తి అంత తారనాకే అన్నోళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. 4 కొడుకులు ఉన్నారండి, ఆస్తి అంతా పనిచేసినాక నువ్వు నాకు అక్కర్లే. ఆ మధ్య మనాంటి వాళ్ళ ఊర్లో కూడా జరిగింది అదే కదా. మనాంటి వాళ్ళ ఊర్లో జరిగింది ఏంటంటే, కొడుకులు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క నెల ఉండాలా. ఆయనకి ఆస్తికి వచ్చి ఒక నెల ఒకటి దగ్గర ఉండడం ఇబ్బంది అయిపోయి తన చిత్తిని తన కట్టెలు తనే కొట్టుకొని తన కట్టెలను తనే పేర్చుకొని చిత్తిమంట తనే అంటే చెయ్యి, వీళ్ళు నాకు కొరువు కూడా పెట్టనక్కర్లేదని పొట్ల పిల్లలు కదా. క్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, సంతృప్తికరముగా బ్రతికే వారంగా ఉండాలి. క్రీస్తు యొక్క జననము ఆనందదాయకమైనది. క్రైస్ట్ కేమ్ టు దిస్ వరల్డ్ టు గివ్ ఎ జాయ్ టు యూ. ఆయన నీకు సంతోషమని ఇవ్వడానికి వచ్చాడు, ఆయన ఆనందముతో నిన్ను నింపడానికి వచ్చాడు. బట్ కానీ ప్రభు ఇచ్చే ఆనందాన్ని అనేక మార్లు మనము కోల్పోతూ ఉన్నాం. ఈ లోకంలో మనం వెతుకుతూ ఉన్నాం, సంతోషము ఎక్కడ దొరుకునా అని పరుగులు తీస్తూ ఉన్నాం, ప్రాకులాడుతూ ఉన్నాం. యేసయ్య సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు అన్న సంగతిని మర్చిపోతూ ఉన్నాం. నెంబర్ 4, 4వ సత్యం ఏమిటంటే, యేసుక్రీస్తు వారి యొక్క జననము ఎటువంటిదయ్యా అంటే, యేసుక్రీస్తు వారి యొక్క జననము అసమానమైన జననము. ఎటువంటిది అది? అసమానమైనది. మొదటిదేమో యేసుక్రీస్తు వారి యొక్క జననము ఆశ్చర్యమైనది. రెండవది యేసుక్రీస్తు వారి యొక్క జననము అభయమునిచ్చినది. మూడవది యేసుక్రీస్తు వారి యొక్క జననము అమితానందదాయకమైన జననము. నాలుగవది యేసుక్రీస్తు వారి యొక్క జననము అది అసమానమైన జననము. ఈ లోకంలో ఎందరో జన్మించారు, ఎందరో మరణించారు. యేసుక్రీస్తు వారు ఎందుకు అంత ప్రత్యేకమైన వారంటే, యేసుక్రీస్తు వారి యొక్క జననము అసమానమైనది. ఎందుకనకంటే యేసుక్రీస్తు వారి లోకంలో జన్మిస్తారని ఆయనను గురించి ప్రణాళికలు లేదా ప్రవచనాలు చెప్పబడ్డాయి. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఇంచుమించు 351 పైచిలుకు ప్రవచనాలు క్రీస్తు జననమును గురించి వ్రాయబడి ఉన్నాయి. మానవుడు నశించిపోకూడదని, మానవుడు నశించి నరకానికి వెళ్ళకూడదని క్రీస్తు ఈ లోకానికి వచ్చి మానవుని పాపము కొరకై ఆ సిలువలో మరణించాలని క్రీస్తు రాక కొరకు పిల్లరా అనేక ప్రవచనాలు చెప్పబడ్డాయి. మనం నేర్చుకున్నాం కదా ఒకసారి, క్రీస్తు యొక్క జననం ఎటువంటిది? ప్రవచనాత్మకమైనది. రెండవది క్రీస్తు యొక్క జననము ప్రణాళికాబద్ధమైనది. అది ప్రణాళిక చేయబడింది.
యేసుక్రీస్తు వారి లోకానికి రావడం, యేసుక్రీస్తు వారు ఎక్కడ జన్మించబోతున్నారు, ఎవరి ద్వారా ఈ లోకానికి రాబోతున్నారు అని భక్తులు ముందుగానే ప్రవచించాడు. యెషయా భక్తుడు ప్రవచిస్తూ యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనములో ఇదో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుది అని జ్ఞాపకం చేసినట్లుగా మనం చూస్తున్నాం. అదే లేఖన భాగం మత్తయి సువార్తలో ఫుల్ఫిల్ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారి యొక్క జననము అసమానమైనది. ఎందుకొరకంటే యేసుక్రీస్తు వారి యొక్క జననము ఈ చరిత్రను 2 భాగాలుగా విభజించింది. ద హిస్టరీ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ 2 పార్ట్స్. నా దేవుడు అసమానమైన వాడు. నా దేవుడు ఎటువంటి వాడు? అసమానమైన వంటి వాడు. నా వంటి వాడు కాదు, నా వంటి శక్తి కాదు. నా దేవుడు నా జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేసే దేవుడు, అద్భుతమైన కార్యాలు చేసే దేవుడు. కాబట్టి ఆయన జననము పులరా అసమానమైనటువంటి జననము అన్న సంగతిని దేవుని ప్రేమను బట్టి మనం చేస్తున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం ప్లీజ్. దేవుని యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తా ఉన్నాడు. తీసిన వారు ఎవరైనా త్వరగా చదువుతారా? ఆయన దేవుని స్వరూపమందు కలిగి ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ నీ కొరకు నా కొరకు పిల్లరా ఆయన రిక్తునిగా ఈ లోకంలో జన్మించాడు. యేసుక్రీస్తు వారి యొక్క జననము అసమానమైనటువంటి జననం. ఇదే అసమానమైనది. యేసుక్రీస్తు వారి లోకంలో బ్రతికింది ఎంతకాలం? 33.5 సంవత్సరాలు. యేసుక్రీస్తు వారిని గురించి ఇప్పటికీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మాటలను జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన వచ్చిన ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ప్రణాళికలు గురించి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన మరలా రానయ్యున్నాడు అన్న సంగతిని కూడా జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క జననము అసమానమైనది. తండ్రితో కూడా సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ దాసుని స్వరూపము ధరించాడు. ఎందుకొరకు? నీ కొరకు నా కొరకు. మానవుని అవగాహన చేసుకునడం కొరకు, మానవుని యొక్క స్థితిని అర్థం చేసుకునడం కొరకు, మానవుడు ఏ స్థితిలో ఉన్నాడో ఆ స్థితిలోనికి నరరూపధారిగా ఆయన లోకంలో జన్మించాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో చక్కని మాట అంటాడు. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము ఒక్క మాటను దయచేసి మనం చూద్దాం. దేవుని యొక్క వాక్యములో జ్ఞాపకం చేస్తూ ఆ 14వ వచనం చూడండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని వలె మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యేసుక్రీస్తు వారు ప్రియమైన బిడ్డలారా ఆ వాక్యమే శరీరధారిగా ఈ లోకానికి మన మధ్యలోకి వచ్చాడు. యేసుక్రీస్తు వారు అసమానమైన వాడు. ఎందుకొరకంటే యేసుక్రీస్తు వారు పిల్లరా ఆయన కృపా సత్య సంపూర్ణుడుగా నీ కొరకు నా కొరకు ఈ లోకంలో జన్మించాడు అన్న సంగతిని మరవకూడదు. నెంబర్ 5, 5వ సత్యం ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క జననములో ఉన్న 5వ అద్భుతమైన విశిష్టత లేదా 5వ అద్భుతమైన దీవెన ఏమిటంటే యేసుక్రీస్తు వారి యొక్క జననము అందరికీ సంబంధించింది. ఏమిటిది? యేసుక్రీస్తు వారు ఒక కులం కొరకునో ఒక మతము కొరకునో యేసుక్రీస్తు వారు he did not come to the world to establish a religion. He did not come to establish any religion. క్రైస్తవ్యం అనేది మతం కాదు. క్రైస్తవ్యం అనేది మార్గం. ఇది Jesus Christ came to this world to establish his relation with the people. ఈ లోకములో మానవాళితో సహవాసం చేయడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారి యొక్క జననం ఎటువంటిదంటే యేసుక్రీస్తు వారి యొక్క జననము అందరికీ సంబంధించింది. యేసయ్య యొద్దకు రావడానికి కులమతాలు భేదం లేదు. కొన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చి కూడా ఈడు నావాడేనా ఆడు నావాడేనా అని కలుపుకుంటా ఉంటాం. అదేం క్రైస్తవ్యం నాకు అర్థం కాదు. ఒక భక్తుడు మాట్లాడుతూ అంటాడు, క్రైస్తవులట పెళ్ళిళ్ళ టైం వచ్చేసరికి కాగుడింతని చదువుతారట. కాగుడింతాన్ని బాగా బట్టి ఉంచుతారంట. బాగా కట్నాలు తెచ్చే పిల్ల, లేకపోతే ముందేమో కా అంటే కలరం, ఈడేమో నల్లగా దున్నపోతులాగా ఉంటాడు. తార డబ్బాలు తీసి 10 సార్లు ముంచి లేపితే ఎట్టుంటాడు ఈడుంటాడు. ఈడికి ఎట్ట కావాలా?
నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, ఇప్పటికే పెళ్లి కాల, 37 ఏళ్ళు వచ్చినాయి. ఏందిరా పెళ్లి చేసుకోలేదంటే వాడికున్న క్రైటీరియాస్ ఎవరినన్నా తయారు చేయాలా కానీ భూమి మీద నాకు ఎక్కడ కనపడలా. అంత లిస్ట్ ఉంది వాడి దగ్గర, అంత లిస్ట్ ఉంది. పోనీ నీకు లిస్ట్ ఉంది, నేను అడిగారా, నీకు లిస్ట్ ఉంది బాగానే ఉంది, అవతల పిల్ల కూడా లిస్ట్ పెట్టుకొని వచ్చింది అనుకో, మరి నీలో లేవే. ఫ్యామిలీ ప్యాక్ లాగా 9 నెలలాగా కడుపు ఉండే, జుట్టంతా ఊడిపోయింది ఎదురు చూసి చూసి కదా. 37 ఏళ్ళు 4 ఏళ్ళు ఆగితే ఇంక చేసుకోకపోయినా ఇంకేం పర్లా. వీడికేమో క్రైటీరియా చాలా ఉంటాయి, అవతల వాళ్ళకి మాత్రం అవతల వాళ్ళకి ఉండకూడదు. మంచి కలర్ కావాలా, మంచి కానుకలు తెచ్చే పిల్ల కావాలా, కులం పిల్ల కావాలా, ఎన్ని క్రైటీరియాస్. పేరుకి క్రైస్తవులమే. నేను అందుకని ఎవరైనా పెళ్లి సంబంధం చూడమన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటాను. నాకు వద్దురా బాబు. ఎందుకు? నాకు ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే, తెలంగాణ ప్రభుత్వం ఈ మ్యారేజ్ లైసెన్స్ ఇచ్చిన తర్వాత కూడా భయమే ఉంది, నిజంగా భయం ఉంది, బాధ ఉంది. ఎప్పుడన్నా భార్యాభర్తలకు పంచాయతీ వస్తే వాళ్ళిద్దరు కొట్టుకుంటే బాధలే, పెళ్లి చేసిన వాడిని తిట్టుకుంటారు. నువ్వు కూడా అనుభవించావు. పెళ్లి చేసినా నేను ఒకసారి చెప్పే గుర్తుందా, ఒకసారి భర్త టీవీ చూస్తా ఏడుస్తున్నాడట. ఆర్య కిచెన్లో నుంచి పరిగెత్తుకొని వచ్చింది, ఏమండి ఏడుస్తున్నారు ఏంటి అని అడిగితే, ఏమి లేదే చాలా బాధగా ఉంది ఈరోజు అన్నాడంటే. ఏంటంటే మనకి పెళ్లి చేసిన పాస్టర్ గారు చచ్చిపోయాడే అన్నాడు. అవుండి, క్షణం కూడా గ్యాప్ లేకుండా పోతే పోయాడు దరిద్రుడు, చేసిన పాపం ఊరకనే పోద్ది అన్నది. వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం పాస్టర్ గారు తప్ప. ఎంత అన్యాయం కదా, ఎంత. వాళ్ళిద్దరు కొట్టుకొని చుట్టూ మీ తిప్పలు మీరు పడండి. వాళ్ళిద్దరు కోసేపు కొట్టుకుంటారు, కోసేపు గిచ్చులు ఆడుకుంటే బాగానే ఉంటుంది. ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం పెళ్లి చేసిన పాస్టర్ గారిని సంబంధం చూసిన వాడిని కనపడినవాడు వాళ్ళు తిడతారు. అందుకనే ఈ పెళ్ళిళ్ళు కూడా వద్దరు నాయనా, మీరు చేసుకుంటే మీ తిప్పలు మీరు పడండి, ప్రార్థన చేయమని నేను చేస్తా. ప్రార్థన చేయమంటే నేను చేస్తామని. ఈ మధ్య ఈ మాసం 8వ తేదీ కలవరి టెంపుల్లో ఒక పెళ్లి చేయాలి. అయితే సతీష్ కుమార్ గారు పెళ్లి చేస్తున్నాడు, ప్రసంగం నన్ను చేయమన్నారు. సరే ప్రసంగం వరకు నేను చేస్తా కానన్నా, పెళ్ళిళ్ళు మాత్రం నా జోలికి రాబాకమని చెప్పా. మన సంఘ బిడ్డలు అయితే తప్పదు. మన సంఘం వాళ్ళు తిట్టుకున్నా ఏం చేయాలా, వాళ్ళు తిట్టుకున్నా కాదనుకున్నా వాళ్ళ పాస్టర్ నేనే ఆత్మీయ తండ్రి, నేను కాదంటాకి రూల్స్ లేవు. వాడు తిట్టుకున్నా మా పాస్టర్ గారు నాకు పెళ్లి చేసి ఏమన్నా అనుకో, నా బిడ్డలు కదా, నువ్వు తిట్టినా చేయి. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు, తల్లిదండ్రుల బిడ్డలు పోగొట్టుకుంటారా? అంతే. ఆత్మీయ తల్లిదండ్రులకు మిమ్మల్ని పోగొట్టుకునే పని లేదు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా. ఇంకొక పంచాయతీ ఏంటంటే, పెళ్ళిళ్ళు చేసినాక కుటుంబంలో ఏదైనా సమస్య వస్తే మళ్ళీ అప్పుడప్పుడు ఫోన్లు వస్తుంటే నాంపల్లి కోర్టుకు రండి సాక్ష్యం చేయటాకని. నాకున్న పరిచర్య ఉన్న బాధలు కాక మళ్ళీ నాంపల్లి కోర్టుకి నేను పోవాలంట. ఎందుకు? సాక్ష్యం చేయడానికి. అమ్మ ఇటు కూర్చోబెట్టరా తల్లి, ఇక్కడ కూర్చోబెట్టండి ప్లీజ్, కెమెరాస్ దగ్గరకు రాకండి. థ్యాంక్ యూ. సో 4వ విషయం ఏమిటంటే, 5వ విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు వారి యొక్క జననం ఎటువంటిది? అందరికీ సంబంధించినది. యేసుక్రీస్తు వారు ఒక కులం కొరకు, ఒక మతం కొరకు, ఒక వ్యక్తి కొరకు, ఒక జాతి కొరకు, ఒక దేశం కొరకు రాలా. ఈ రోజున ప్రియమైన బిడ్డలారా, ఒక్కొక్క గ్రామానికి ఒక పండగ ఉంది, ఒక్కొక్క దేశానికి ఒక పండగ ఉంది, ఒక్కొక్క రాష్ట్రానికి ఒక పండగ ఉంది. కేరళ ప్రాంతానికి వెళ్తే ఓనం హాలిడేస్ అని ఇస్తారు, 20 రోజులు ఇస్తారు కదా. ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క పండగ ఉంది. కానీ ప్రపంచమంతా సెలబ్రేట్ చేసుకునే ఏకైక పండగ అదేమిటి? క్రిస్మస్. ప్రపంచంలో ఏ మూలకైనా వెళ్ళు, ఏ దేశానికైనా వెళ్ళు, ఏ దీవికైనా వెళ్ళు, క్రిస్మస్ ప్లరా సెలబ్రేట్ చేసుకుని. కారణం ఏమిటంటే, యేసుక్రీస్తు వారి యొక్క జననము అందరికీ సంబంధించింది. He did not come to establish a religion. He came to establish a relation with the people. He came to save the sinner which is lost. పాపి తన పాపములో మరణించిన వాడిని రక్షించడానికి యేసయ్య వచ్చాడు అని మర్చిపోకూడదు. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు పుట్టిన వాని యందు విశ్వసించు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఎవరిని ప్రేమించాడు?
బోడుపుల్లో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళని ప్రేమించలా, లేకపోతే తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళు ఒక్కడిని ప్రేమించలా, ఒక రాష్ట్రం ఒక దేశం యేసయ్యకి పరిమితి లేదు. యేసుక్రీస్తు వారు అందరిని ప్రేమించారు, అందరి నిమిత్తము ఈ లోకానికి వచ్చారు అన్న సంగతిని మరవకూడదు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 15వ వచనాన్ని చూడండి. 15వ అధ్యాయము 15వ వచనం, క్షమించాలి 5వ అధ్యాయం 15వ వచనం, 5వ అధ్యాయము 15వ వచనం ప్లీజ్. జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకు జీవించుటకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచు. ఏమి నిశ్చయించుకొనుచున్నా? ఆయన అందరి కొరకు మరణించినని నిశ్చయించుకొనుచున్నాము. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. కావున ఇక మీద మేము శరీరరీతిగా ఎవరినైనాను ఎరగము. మేము క్రీస్తును శరీరరీతిగా ఎరిగి ఉండెనను, ఇక మీదట కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడు వాడు నూతన సృష్టి. చాలండి. యేసుక్రీస్తు వారు అందరి నిమిత్తము మరణించాడు, అందరి కొరకు చనిపోయాడు. రోమాపత్రిక 3:23 అంటాడు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేవు. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారి యొక్క జననం ఎటువంటిది? ఇప్పుడు దాకా ఇంత చెప్పితే అందరికీ సంబంధించిన జననం. మరలా చెప్పాలి ఎప్పుడైనా, యేసుక్రీస్తు వారి యొక్క జననం ఎటువంటిది? అందరికీ సంబంధించింది. ఒక్కొక్కటి చెప్పండి, 5 విషయాలు. యేసుక్రీస్తు వారి యొక్క జననం ఎటువంటిది? బిగ్గరగా చెప్పాలి. ఇటువైపు వాళ్ళు చెప్పండి, అక్కలు అందరు ఇటువైపు వాళ్ళు చెప్పండి అమ్మా. యేసయ్య జననం ఎటువంటిది? ఆశ్చర్యమైన జననం. 2వది అభయమునిచ్చిన జననం. 3వది ఆనంద్. మధ్యలో వాళ్ళు ఎవరు అంటే ఇటు మాట్లాడమన్నానని సుధాకర్ అన్న ఎవరు మాట్లాడుతున్నారా సార్ అంటే నాకు వినపడతలేదేమో. దేవుని స్తోత్రం కలుగును గాక. 3వది ఏమిటి? ఆనందదాయకమైన జననం. 4వది అసమానమైన జననము. 5వది అందరికీ సంబంధించిన, ఇట్స్ యూనివర్సల్. యేసుక్రీస్తు వారు నా కొరకు వచ్చారు, మా కొరకి వచ్చాడు. మనం ఇరుగు పొరుగు వారు ఎవరైనా నశించిపోతా ఉంటే, యేసయ్యను ఎరగకపోతే మనం వారి నిమిత్తమై ప్రార్థన చేయాలి. నేను ఎప్పుడు చెప్తుంటా కదా, ఈ బోడుపుల ప్రాంతంలో ఎవరైనా చచ్చిపోతే ప్రభు దగ్గర ఉత్తరవాదిగా నిలబట్టాక నేను సిద్ధంగా ఉన్నా. నిజం. ఈ బోడుపుల ప్రాంతాన్ని మనకిమ్మని ఎన్నో మార్లు అడుగుతూనే ఉన్నాం. ఈ బోడుపుల ప్రాంతంలో ఒక్క వ్యక్తి నశించడానికి వీల్లేదు యేసయ్య లేకుండా. ఈ ప్రాంత ప్రజలందరూ రక్షించబడాలి. ఆమేన్. బిగ్గరగా చెబుదాం ఆమేన్. ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సత్యమును ఎరగాలి. యేసుక్రీస్తు వారి దేవునిగా వారు ఎరగాలన్నదే నా హృదయాభిలాష. నెంబర్ 6, 6వ విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క జననము ఎటువంటిది అంటే, యేసుక్రీస్తు వారి యొక్క జననము అన్వేషించదగినది. ఎటువంటిది అది? అన్వేషించదగినది. అన్వేషించాలి. ప్రభు వారు చెప్తారు మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం. ఆయన ఏమంటాడు చెప్పండి? మత్తయి సువార్త 7వ, బైబిల్ తీయకుండా చెప్పాలా? అడుగుడి ఇవ్వబడును. మా వాళ్ళందరికీ స్టార్టింగ్ ట్రబుల్. కనుక టీచర్ అడిగితే లెసన్ చెప్పారంటే, టీచర్ గారు ఇందాకే చదివానండి, జస్ట్ మిస్ అయిపోయిందండి, కొద్దిగా అందించి చెప్తారట. పోనీ కొద్దిగా ఇచ్చినాక చెబుతారా? ఆఖరి దాకా అందించాలి వీడికి. ఇక వాడు చెప్పేది టీచరే చెప్పేశా. అడుగుడి ఇవ్వబడును, వెదుకుడి దొరుకును, తట్టుడి తెరవబడును. సో యేసుక్రీస్తు వారి ప్రియమైన బిడ్డలారా, ఆయన ఎటువంటి వాడంటే, ఆయన అన్వేషించదగిన వాడు. ఆయనను వెతకాలి. వెతుకు వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. రేయి మొదటి జాములో ప్రభువుని వెతకాలి. అందుకని మత్తయి సువార్త 6:33 అంటాడు, సీక్ ye first the kingdom of God and his righteousness and all things shall be added unto you. ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మొదట మనము వెతకాల. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. మత్తయి సువార్త 2వ అధ్యాయం చూడండి, అక్కడ ఎదుగుతూ ఉన్నారు చూడండి. ఎవరు వెతుకుతున్నారు చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము, మత్తయి సువార్త 2వ అధ్యాయము
మొదటి నుండి మనం చూస్తే, రాజు రాజు అయిన హేరోదు దినముల యందు యూదయా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రములు చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు. సో ఆస్ట్రాలజీ చదువుకున్నటువంటి ఈ తూర్పు దేశపు జ్ఞానులు పిల్లరా క్రీస్తుని అన్వేషించడం ప్రారంభం చేశారు. యేసు క్రీస్తు వారు ఎక్కడ జన్మించారో వారికి తెలియదు. ఆకాశములో వింతైన తార ఒకటి కనపడింది. వాళ్ళ గ్రంథాలు విప్పి చూశారు. యేసు క్రీస్తు వారు లోకానికి రక్షకుడు, ఈ లోకంలో జన్మిస్తాడు అని చెప్పి వారికి అర్థమైంది. యేసయ్య పుట్టాడు అని స్పష్టత వచ్చింది. అక్కడి నుంచి బయలుదేరి వారు యేసయ్యను అన్వేషిస్తూ వచ్చారు. వారిలో ఇద్దరు మాత్రమే యేసుక్రీస్తు వారిని చేరుకొని బంగారమును, బోళమును, సాంబ్రాణిని యేసయ్యకు కానుకలుగా అర్పించారు. బంగారం దేనికి గుర్తండి? బంగారం దేనికి గుర్తు? పరిశుద్ధత గుర్తు, లేదా దైవత్వానికి గుర్తు. పరిశుద్ధతకి బంగారం గుర్తు. సాంబ్రాణి దేనికి గుర్తు? క్రీస్తు యొక్క దైవత్వానికి గుర్తు. బోళము దేనికి గుర్తు? యేసుక్రీస్తు వారు మరణించడానికి లోకానికి వచ్చాడని అది సాదృశ్యం. అయితే ఇద్దరు చరిత్రకారులు చెప్పే మాట ఏమిటంటే, వారిలో ఇద్దరు జ్ఞానులు మాత్రమే యేసుక్రీస్తు వారిని కలుసుకున్నారు, ఒక్కరు కలుసుకోలేకపోయారు. ఈ ఒక్క వ్యక్తి ఎంతకాలం అన్వేషించాడో తెలుసా? ఇంచుమించు 33.5 సంవత్సరాలు అన్వేషించాడు. యేసుక్రీస్తు వారిని కలువరి శిలువ మీదకి వ్రేలాడి తీయడానికి తీసుకువెళుతున్న ప్రక్రియలో యెరూషలేము ప్రాంతానికి జ్ఞాని చేరుకున్నాడు. ఇంతకాలం పట్టింది. మనమైతే ఏదైనా అడ్రస్ ఎదుగుతాం, ఫోన్ చేస్తాం. ఇప్పుడు అమెజాన్ వాడు ఉన్నాడు, ఎవడో డెలివరీ కొరకు వచ్చాడు, 2 ఫోన్లు కొడతాడు, నువ్వు తీయలేదనుకో రిటర్న్ పెట్టేస్తాడు. అంతేనా? మనం ఎవరినో వెతకడానికి వెళ్ళాం, కనపడలేదంటే ఏం చేస్తాం? పోతే పోయాళ్ళని వెనక్కి వెళ్తాం. ఇవాళ రేపు సెల్ ఫోన్ ఉంది కాబట్టి ఎక్కడి దాకా వచ్చావు? పోనీ అబద్ధం చెప్పినా ఈ సెల్ ఫోన్లో వచ్చి నాకు అబద్ధాలే, నిజాల కంటే అబద్ధాలు ఎక్కువైనా అది వేరే సబ్జెక్ట్ అసలు. సో గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఈ మూడవ జ్ఞాని క్రీస్తుని అన్వేషిస్తూ ఆ యెరూషలేము ప్రాంతానికి చేరుకున్నప్పుడు యేసుక్రీస్తు వారిని గొల్గతా కొండకి ఆయన తీసుకువెళుతున్నప్పుడు వారిలో ఒకరిని అడిగాడు, రే బాబు ఏమిట్రా అల్లరి, సిటీ అంతా ఇట్లా ఉంది ఏమిటి అంటే, యేసుక్రీస్తు వారికి అన్యాయపు తీర్పు తీర్చబడింది, పిలాతు మరణశిక్ష విధించాడు, కలువరి శిలువ వేయడానికి యేసయ్యను తీసుకొని వెళుతున్నారు అని చెప్పినప్పుడు, నేను యేసయ్యను చూడాలని యేసయ్యను వెతుకుతూ ఉన్నారు, 33.5 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను, నాకు చూపిస్తావని అడిగితే ఆడంటాడు, నాకేంటి ఒరే, నా దగ్గర ఏమీ లేదురా, 33.5 సంవత్సరాల నుంచి అన్వేషిస్తున్నాను యేసయ్యను కలవాలంటే, ఏమీ లేదా నీ దగ్గర? ఒరే, ఒక్క డైమండ్ ఉందరా, ఒక కానుక 8 తెచ్చుకున్నానంటే అది నాకు ఇస్తే యేసయ్యను చూపిస్తానంటే, వాడికి దానిని అప్పగించి వాడికి ఇచ్చేసి యేసయ్యను చూడడానికి ఆ గొల్గతా కొండకు వెళ్ళి క్రీస్తుని అక్కడ చూసి ఆ తర్వాత ఆ జ్ఞాని మరణించాడు అన్నది చరిత్రకారులు చెప్పే మాట. మెట్టుకు ఏదేమైనప్పటికీ అనేక మంది అన్వేషిస్తున్నారు. ఈ లోకంలో చాలామంది అనేక విషయాల కొరకు వెతుకుతూ ఉన్నారు. సంతోషం ఎక్కడ దొరుకుతుందని వెతికేవారు కొంటున్నారు, డబ్బు ఎలా దొరుకుతుందని వెతికేవారు ఉన్నారు. గూగుల్లో మన ఈ మధ్య కోవిడ్ ఆ టైంలో కరోనాకు భయపడి ఎలా చనిపోవాలి అని ఎదికిన వారు ఎక్కువ మంది ఉన్నారట. అర్థమైందా? చైనా వాడు ఫోన్లు తయారు చేస్తాడు, భారతదేశం వాళ్ళు ఫోన్లు ఆడతా కూర్చుంటారు. అర్థమైందన్న మాట? చైనా వాళ్ళు మీకు ఒక సర్వే చెప్పిన మాట ఏమిటంటే, ప్రపంచంలో ఏ మెటీరియల్ కావాలన్నా ఎక్కడి నుంచి రావాలి? చైనా నుంచి. అమెరికాకు కూడా సప్లై చేసేది వాడే. వాళ్ళలో ఫోన్లు వాడే పర్సంటేజ్ 40. భారతదేశంలో ఫోన్లు వాడే పర్సంటేజ్ 99.999% అంట. అర్థమైందన్నమాట? తయారు చేసేది ఒకడు, వాడతా కూర్చునేది మనం, సమయాన్నంతటిని వ్యర్థం చేసేది మనం. అయితే గమనించవలసింది ఏమిటంటే, యేసుక్రీస్తు వారి యొక్క జననమును గురించి అన్వేషించదగినటువంటి జననం అది. ఆనాడు జ్ఞానులు అన్వేషించారు పిల్లరా. ఆ తర్వాత లూకా సువార్త 19వ అధ్యాయంలో యేసు ఎవరో చూడాలని జక్కయ్యకు ఆశ కలిగి క్రీస్తుని గురించి అన్వేషించడం ప్రారంభం చేశాడు. జక్కయ్య ముందుగా వెళ్ళి ఆ మేడి చెట్టు ఎక్కి దాని మీద కూర్చున్నాడు. యేసుక్రీస్తు వారు అక్కడికి రాగానే జక్కయ్య దిగిరమ్మని జక్కయ్యని పిలిచాడు.
జక్కయ్య అనుకున్నాడు, నా పేరు ఎవరు చెప్పారబ్బా యేసయ్యకి అనుకున్నాడు. యేసుక్రీస్తు వారి సమస్తమును ఎరిగినవాడు. జక్కయ్యతో పేరు పెట్టి పిలవటం మాత్రమే కాదు, నేను ఇంటికి వస్తానయ్యా ఈరోజు అనగానే జక్కయ్యకి ఎక్కడ పట్టనేటువంటి సంతోషం. జక్కయ్య ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు యేసయ్యను కలుసుకోవాలని, యేసయ్యను చేరాలని. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే జక్కయ్య ఇంటికి వచ్చాడో జక్కయ్య పరివర్తన చెంది, నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో వాడికి 4 రెట్లు నేను వెనక్కి చెల్లిస్తానని చెప్పిన వెంటనే యేసుక్రీస్తు వారు అంటాడు, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతను కూడా ఇశ్రాయేలుడే అని ప్రభువారు చెప్పాడు. ఈ రోజున ప్రభువుని అన్వేషించగలిగితే అన్వేషించిన వారికి ప్రభు దొరికే దేవుడు ఆయన. ఆనాడు గొల్లలకి వర్తమానం అందిన తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఇది ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం అని చెప్పిన వెంటనే ఆ గొల్లలు క్రీస్తుని గురించి అన్వేషించడం ప్రారంభం చేశారు, వెతకటం ప్రారంభం చేశారు. యేసయ్యను వెతుకుతూ ఉన్నారు. వెతుకుతూ వారు పిల్లరా ఆ బెత్లెహేమునికి వెళ్ళి యేసయ్యను కనుగొన్న తర్వాత వారు చేసింది ఏమిటంటే, వారు ఏదైతే విన్నారో వినిన దానిని వెళ్ళి చూసిన దానిని వారు ప్రచురపరిచారు. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడానికి గల కారణాల్లో పిల్లరా యేసుక్రీస్తు వారి యొక్క జననములో ఉన్న విశిష్టతలో 6వ విశిష్టత ఏమిటంటే, క్రీస్తు యొక్క జననము అన్వేషించదగినది. రాత్రి వేళలో పాస్టర్ గారు మాట్లాడుతూ ఆ ప్రవక్తి గురించి ప్రవక్తి గురించి చెప్పారు కదా. అన్న ప్రవక్తి 84 సంవత్సరాలు క్రీస్తు జననమును గురించి దేవాలయంలో ఎదురు చూస్తూ ఉంది. ఎంత అన్వేషణ చూడండి. యేసుక్రీస్తు వారి యొక్క జననమును గురించి, ఆయన ఈ లోకంలో జన్మించాలని, ఆయన రక్షకుడిగా ఈ లోకంలో పుట్టారని క్రీస్తుని గురించి అన్వేషణ చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు వారి యొక్క జననము అన్వేషించదగినది. నెంబర్ 7, చివరిగా 7వ విషయాన్ని జ్ఞాపకం చేసి నేను ముగించేస్తాను. 7వ విషయం ఏమిటంటే, యేసుక్రీస్తు వారి యొక్క జననములో ఉన్న 7వ విశిష్టమైన సంగతి ఏమిటంటే, లేదా యేసుక్రీస్తు వారి యొక్క జననములో 7వ విశిష్టమైన విషయం ఏమిటంటే, ఆయన జననము అపూర్వ కానుకగా మారినటువంటి జననం ఇది. హీ బికమ్ ఎ గిఫ్ట్ ఫర్ అస్. యేసుక్రీస్తు వారు తనను తానుగానే బహుమానముగా అర్పించబడ్డాడు. ప్రియమైన బిడ్డలారా, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి దయచేసి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం బిగ్గరగా చదువుదాం మాటని. ఎలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడ్డాడు. హీ బికమ్ ఎ గిఫ్ట్ ఫర్ us. యేసుక్రీస్తు వారు తన్ను తానే బహుమానముగా నీ కొరకు నా కొరకు ఇచ్చారు పిల్లరా, ఇచ్చేసాడు. ఏ గిఫ్ట్, ఇట్స్ ఎ ప్రెషియస్ గిఫ్ట్, బహుశ్రేష్టమైనటువంటి బహుమానం. యేసుక్రీస్తు వారు తన్ను తానుగానే నీకు ఒక బహుమానముగా తను ఇచ్చి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు కోరుకునేది ఏమిటి తెలుసా? నీ జీవితం కూడా యేసయ్యకు ఒక బహుమానంగా మారాలి. యేసయ్య సన్నిధిలో నీ నా జీవితాలు బహుమానముగా ప్రభువుకి తిరిగి ఇవ్వాలి. అదే ప్రభు కోరుకునేది, అదే ప్రభు ఆశించేది, ప్రభు మెచ్చేది అదే. నీ నా జీవితాల్లో యేసుక్రీస్తు వారు కోరుకునే శ్రేష్టమైనది ఏమిటంటే, నీ నా జీవితాన్ని యేసయ్యకి ఇవ్వగలిగితే, నీ నా జీవితాన్ని యేసుక్రీస్తు వారికి అప్పగించగలిగితే అంతకంటే శ్రేష్టమైనది మరొకటి లేదు పిల్లారా, మరొకటి లేదు. యేసుక్రీస్తు వారు తనను తానే బహుమానముగా నీకు నాకు అప్పగించుకున్నారు. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం అంటాడు, పాపం వల్ల వచ్చే జీతము మరణము, కానీ క్రీస్తు యేసునందు నిత్య జీవం ఉంది. ద గిఫ్ట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ఎటర్నల్ లైఫ్. యేసుక్రీస్తు వారు మనకు అనేక బహుమానాలు ఇచ్చారు పిల్లరా, తన జీవితాన్ని మనకు బహుమానంగా ఇచ్చారు. ఈ రోజున ఈ క్రిస్మస్ దినమున, ఈ క్రిస్మస్ పర్వదినమున పిల్లరా, యేసుక్రీస్తు వారి యొక్క జననము బహు విశిష్టమైనది. ఆయన నీ కొరకు నా కొరకు జన్మించడం మాత్రమే కాదు, నన్ను ఆశీర్వదించడానికి వచ్చాడు. నీ మీద నా మీద తన ప్రేమను వెల్లడపరచడానికి వచ్చాడు. పాపముల చేతను అపరాధముల చేతను నీవు నేను చచ్చిన స్థితిలో ఉండగా తన ప్రేమను నీ పట్ల నా పట్ల వెల్లడపరచడానికి యేసుక్రీస్తు వారు వచ్చాడు. యేసుక్రీస్తు వారు నీకు నాకు నిరీక్షణనివ్వడానికి వచ్చాడు. ఆశలు కోల్పోయి నిరాశ నిస్పృహల మధ్యలో జీవించుచున్న నీకు యేసుక్రీస్తు వారు నీకు నాకు నిరీక్షణను అనుగ్రహించడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు అంత మాత్రమే కాదు, నీకు నాకు స్వతంత్రతనివ్వడానికి వచ్చాడు. ఒకప్పుడు పాపమునకు బానిసలుగా ఉన్న మనల్ని
యేసుక్రీస్తు వారు స్వతంత్రులుగా చేయడానికి వచ్చాడు. యేసుక్రీస్తు వారు ఆయన బహుమానముగా ఇచ్చుకోవటం మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు వారు ఇచ్చిన బహుమానములో శ్రేష్టమైన సంగతి ఏమిటంటే ఆయన ప్రేమను మనకు అందించాడు, శుభప్రదమైన నిరీక్షణ మనకు అనుగ్రహించాడు, పాపము నుంచి విమోచించి మనల్ని స్వతంత్రులుగా చేశాడు. అంత మాత్రమే కాకుండా యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి బహుమానము లేదా బాధ్యత ఏమిటంటే ఈ లోకములో పిల్లరా ఆయన ఇచ్చిన సందేశాన్ని ప్రజలకు తెలియచేయగలగాలి. గొల్లలకు వర్తమానం అందించబడినప్పుడు ఆ గొల్లలు క్రీస్తుని గురించి ప్రచురపరిచారు. జ్ఞానులకు వర్తమానం అందినప్పుడు జ్ఞానులు తిరిగి వెళుతున్న మార్గంలో యేసుక్రీస్తు వారిని గురించి ప్రచురపరుస్తూ వెళ్ళారు. యేసుక్రీస్తు వారిని గురించి అనేకులకు తెలియజేస్తూ వెళ్ళారు. ఈ రోజున నా బాధ్యత యేసయ్యని లోకానికి పరిచయం చేయాలి. క్రీస్తు యొక్క ప్రేమను ఇతరులకు పంచాలి. యేసుక్రీస్తు వారు ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చారు, యేసుక్రీస్తు వారు ఎందు నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చి నీ కొరకు నా కొరకు ఆ కలువరిశిల్లో మరణించారో దానిని జ్ఞాపకం చేసుకుంటూ ఆనాడు గొల్లలు ఏ విధంగా ప్రచురపరిచారో నీవు నేను ప్రచురపరిచే బిడలముగా ఉందాం. క్రిస్మస్ అనేది కేవలం నీ మట్టుకు నువ్వు చేసుకునేది కాదు. అర్థమవుతుందండి? క్రిస్మస్ అంటే క్రీస్తు ప్రేమను పంచేది. గడిచిన దినములో 2 దినాల క్రితం గాంధీ హాస్పిటల్ దగ్గర బ్రదర్ ఆనంద్ గారు మేము అందరం వెళ్ళాం. ఒక 50,000 ఏదో ఖర్చు పెట్టి అక్కడున్న వారికి భోజనం పెట్టాలి అని ఆశ. సరే వెళ్ళి భోజనం పెడతా ఉంటే ఒక అతను కాళ్ళు లేవు, చేతులు కూడా లేవు, ఒక చెయ్యి ఉందా, ఒక చెయ్యి ఉందండి, ఒక వేలు ఉంది, ఇంకొక చెయ్యి ఉందా, 2 చేతులు కానీ ఒక చెయ్యి ఉంది కానీ ఫింగర్స్ లేవు. సో ఒకటే ఫింగర్ ఉన్నట్టుంది. ఆ వీలు మీద వస్తూ ఉన్నాడు. మేము భోజనం పెడతా ఉంటే భోజనం తీసుకొని అతను చెప్తూ, ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి పంచిపెట్టినప్పుడు కడుపు నిండా భోజనం చేయగలుగుతాం సార్ కదా. ఇలాంటి వాళ్ళు ఎవరైనా వచ్చి భోజనం పెట్టినప్పుడు కడుపు నిండా భోజనం చేయ. క్రిస్మస్ అంటే పిల్లరా పంచిపెట్టేది. It's not selfishness. It's not about us. It's not how you celebrate. It's not how you ఎంత ఖరీదైన వస్త్రాన్ని కడతావా, ఎంత హుందాతనంగా ఉంటావా, ఇది కాదు. యేసయ్య నీలో చూసేది ఏమిటో తెలుసా? క్రీస్తు ప్రేమను ఇతరులకి పంచాలి. మన నైబర్స్, మన ఇరుగు పొరుగు వారు, మన ప్రక్కలున్న వారు ఎవరైనా యేసుక్రీస్తు యొక్క ప్రేమ తెలియని వారు ఉంటే అటు వారికి క్రీస్తు ప్రేమని పంచాలి. అదే నిజ క్రిస్మస్ కదా. అందరం తల ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం.